హలో అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. చూడండి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళాము మా పాపని తీసుకొని చెకప్ కోసం అనేసి. ఈసారి కఫ్ మాత్రమే కదా అని చెప్పి చిన్న సిరప్ ఒకటిచ్చారు. హిమాలయాది చాలా టేస్టీగా ఉంది. ఇంక వస్తా వస్తా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొనొచ్చాను. ఇంగా దాంతో పాటు గోందు కూడా తీసుకొచ్చాను. ఇవి చూస్తున్నారు కదా! వీటిని చిరాలి అంటారు. గోధుమ కీరలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంక ఈ పిస్తా అయితే స్కూల్‌కెళ్ళేటప్పుడు 4 ఇస్తాను ఏడవకుండా ఉంటదని. ఇంకా చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసాను నేతిలో. వేయించేసేసి ఇక బౌల్‌లోకి తీసుకుంటున్నాననమాట ప్రతి ఒక్కటి. ఆరాలని చెప్పేసి అలా పెట్టాను మిక్స్ పట్టాలంటే. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ ప్రతి ఒక్కటండి. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, బాదము, కాజు, పిస్తా ఇవి చూడండి ఇదొచ్చేసి గోందనమాట. నేతిలో వేయించగానే ఇలాగా పాప్‌కార్న్ లాగా పేలుతాయి. అంటే అలా ఉబ్బుతాయనమాట. మిక్స్ అయితే చేసేసాను. మొత్తం అంతా కలిపేసుకున్నాను మిక్స్ పట్టేసుకొని. ఇదైతే వచ్చేసి బెల్లం పాకం అండి. బెల్లాన్ని అట్లాగా గట్టిగా నలపలేక ఇంకా పాకంలాగా పట్టి కొంచెం కలిపాననమాట. లడ్డు అయితే సూపర్ సాఫ్ట్‌గా, టేస్టీగా వచ్చింది అసలు. ఇంకా కొంచెం పెద్ద సైజులో మాకు, చిన్న చిన్న సైజులో పిల్లలకి చేశాననమాట. డైజెషన్ అవుతదో అవ్వదో కదా మళ్ళీ అందుకనేసి. ఇంక మేమైతే ప్రిపేర్ చేసేసానండి. ప్రిపేర్ చేసేటప్పుడు హరే రామ, హరే కృష్ణ అంటుంటే పిల్లలు కూడా నాతో పాటు చెప్తున్నారు. ఏదైనా మనం ప్రిపేర్ చేసేటప్పుడు అలాగా చెప్తా ఉంటే చాలా మంచిది కదా! ఇంక సున్నుండలకు కూడా పిండి ప్రిపేర్ చేసుకున్నాను. మా వాడికైతే దగ్గరుండి లడ్డు తినిపిస్తుంది మా పాప. వాడైతే ఇది నాకొద్దు, నాకొద్దు అంటున్నాడు. డ్రై ఫ్రూట్స్ తింటాడు కానీ ఇట్లా లడ్డు తినాలంటే వాడికి ఇంకా గొంతు మీదకొస్తాయనమాట. చూడండి ఎంత బలవంతంగా పెడుతుందో. ఓకేనండి. బాయ్.